హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కాన్ఫిడెన్స్ క్వీన్ ఇది ఒక కొరియన్ డ్రామా సిరీస్. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. డబ్బింగ్ అయితే బాగుంది, కానీ పూర్తి ఎపిసోడ్స్ ఇంకా రాలే. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయంట. బట్ ప్రజెంట్ ఓన్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ సండే 2 ఎపిసోడ్స్ వస్తాయి. చైనాలో ద కాన్ఫిడెన్స్ మ్యాన్ జేపీ అనే ఒక సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. దాన్నే రీమేక్ చేశారు. ఈ ఎపిసోడ్స్ ఒక్కొక్కటి 1 అవర్ వరకు ఉంటాయి. సో అందుకే వీళ్ళు ఒకేసారి రిలీజ్ చేయలేదు, అందరూ చూస్తారో లేదో అని. ఈ 2 ఎపిసోడ్స్లో మాత్రం ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. బూత్ డైలాగ్స్ కూడా అలాంటివి ఏమీ లేవు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒక షార్ట్ ఇంటర్వ్యూ చూసా. ఇందులో పెద్దగా రొమాన్స్కి స్కోప్ లేదని చెప్పింది. ముందు వచ్చే ఎపిసోడ్స్లో ఉంటాయో లేదో మరి నాకైతే తెలియదు. మరి ఈ 2 ఎపిసోడ్స్ చూశాక నాకైతే ఓకే పర్లేదు అంతే. అంటే 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. మరీ 2 ఎపిసోడ్స్ చూసి డిసైడ్ చేయడం అంటే కొంచెం కష్టమే. ఈ ఎక్కువ ఎగ్జైట్మెంట్ అలా ఏమీ లేదు. ఓకే టైప్లో అనిపించింది. మరి స్టార్ట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ అడిగితే మాత్రం ఇది ఆల్రెడీ జపనీస్ వెర్షన్లో పెద్ద హిట్. సో ఒక హిట్ సిరీస్ని రీమేక్ చేశారు కాబట్టి ముందు వచ్చే ఎపిసోడ్స్ బాగుంటాయి అని నేను అనుకుంటున్నా. ఇది ఒక క్రైమ్ కామెడీ అండ్ హీస్ట్ డ్రామా. ఇలాంటి సిరీస్లో మీరు ఇష్టపడితే, అది కూడా కొరియన్ వెర్షన్లో చూడాలనుకుంటే ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకొని చూసేయాల్సిందే. ఎందుకంటే కొన్ని అన్బిలీవబుల్గా, ఇల్లాజికల్గా అనిపించే. నా సాటిస్ఫాక్షన్ అయితే 65%. 3 దొంగలు, పెద్ద మోసగాళ్ళు, ఒక గ్యాంగ్. వీళ్ళు తెలివితేటల్ని దురాశ మీద కాకుండా అవినీతి పరులను, కొంతమంది ధనవంతులను టార్గెట్ చేసి వాళ్ళని మోసం చేయడం, దోచుకోవడం, ఇట్లా ఉంటుంది అనమాట. ఈ స్టోరీ రాబిన్హుడ్ స్టైల్లో ఉంది కదా. ఎస్, న్యూ జనరేషన్ రాబిన్హుడ్స్ లాగా చెడ్డ వాళ్ళే లక్ష్యం చేసుకుంటారు. మరి అది ఏంటి, ఎలా చేస్తారనేదే ఈ సిరీస్లో చూస్తారు. ఇలాంటి జానరా మీకు కొత్త ఏం కాదనుకోండి. మోసాలే మెయిన్ అట్రాక్షన్. కష్టంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఎలా ప్లాన్ చేశారు, రకరకాల వేషాలు మారుస్తుంటారు. మరి ఏంటి, ఏది నిజం, ఏది అబద్ధం, ఇవన్నీ కూడా మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. మంచి స్టార్ కాస్ట్ని అయితే పెట్టుకున్నారు. వీళ్ళే మెయిన్ అట్రాక్షన్. మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్ పార్క్ మిన్ యంగ్. ఆమె క్యారెక్టర్ బాగుంది. తన తెలివితేటలు, ఆ ప్లాన్స్ ఎలా వేస్తుంది అనే క్యారెక్టర్. 2 రిమైనింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, వాళ్ళ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది వీళ్ళ ముగ్గురిది. అండ్ విలన్స్ని కూడా పరిచయం చేశారు. అండ్ ఇది ఒక రివెంజ్ స్టోరీ కూడా ఉండబోతుంది, చూడబోతున్నాం. టెక్నికల్గా చాలా క్వాలిటీగా ఉంది. విజువల్స్ ఇంప్రెస్ చేసే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఫైనల్గా కాన్ఫిడెన్స్ క్వీన్ 2 ఎపిసోడ్స్లో మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఓకే టైప్లో ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చే మరి ఎలా ఉంటాయి చూడాల్సి ఉంది. రేటింగ్ కూడా ఇవ్వలేం, ఎందుకంటే మొత్తం చూశాక ఇవ్వాలి కాబట్టి. మరి ఓవరాల్గా ట్రై చేయాలంటే ట్రై చేయండి. కొరియన్ డ్రామా ఇష్టపడేవారు కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.